సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కొత్తకు ఎప్పుడూ స్వాగతం, పాతకు వందనం. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో గుర్తులను మనకు అందించిన 2024 ఇయర్ మరో 2 రోజుల్లో మనకు వీడుకోలు పలకబోతోంది. కొత్త ఆశలను మోసుకొస్తూ మనతో పాటు ప్రయాణించడానికి 2025 ఇయర్స్ సిద్ధంగా ఉంది. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naretcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక లేటెస్ట్ సంస్థల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా చంద్రబాబు ప్రభుత్వం రీసెంట్ గా విజన్ 2047 ప్రణాళికని అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, విశాఖపట్నం సిటీలను నాలెడ్జ్ సిటీలుగా డెవలప్ చేయబోతున్నారు. రాజధాని ప్రాంతంలో సాంకేతికత, విద్య, ఆర్థిక, క్రీడా, ఆరోగ్య, ఎలక్ట్రానిక్, న్యాయ సేవలు, పర్యాటకం సమగ్ర స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడాయ్ విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. 10th ప్రాపర్టీ షోగా జరిగే ఈ ఈవెంట్ జనవరి 10th, 11th, 12th తేదీల్లో బందర్ రోడ్ లోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో జరుగుతుంది కదా, సో దీని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? క్రీడాయి విజయవాడ చాప్టర్ ప్రాపర్టీ షోస్ దాదాపు 2012 నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఇది 10th ప్రాపర్టీ షో. జనవరి 10th, 11th, 12th జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే దాదాపు 55 to 60 స్టాల్స్ ఉంటాయి. ఇందులో విల్లాస్ కానీ, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అట్లానే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మెటీరియల్ సప్లయర్స్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని ప్రజానీకం అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. యా సార్, ఇప్పుడు మన క్రీడాయి ప్రాపర్టీ షో జరగబోతుంది కదా, సో ఏ డేట్స్ లో జరుగుతుంది, ఏ వెన్యూ దగ్గర జరుగుతుందో మాకు కొంచెం చెప్తారా? ఇది మన క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో 10, 11, 12 జనవరి నెల ఏ కన్వెన్షన్ జరుగుతుంది. బందర్ రోడ్ లో స్వీట్ మ్యాజిక్ పక్కన, ఇది బృందావన్ కాలనీ. సో కస్టమర్స్ ఎందుకు మన క్రీడాయి ప్రాపర్టీ షోని విజిట్ చేయాలనుకుంటున్నారు? మా స్ట్రెంగ్త్ వచ్చి క్రీడాయిలో 250 మెంబర్స్ బిల్డర్ స్ట్రెంగ్త్. దాంట్లో ఎక్కువ మంది ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది బిల్డర్స్ కడతా ఉంటారు. క్రెడై అంటేనే విశ్వసనీయత. క్రెడైలో ఉన్న వాళ్ళందరూ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వైలేషన్స్ అనేది అసలు క్రెడైలో ఎవరు చేయరు. అందుకని ఎక్కువ మంది మన కస్టమర్స్ కూడా క్రెడైకి వచ్చి కొనడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. సార్, ప్రెసెంట్ ఇప్పుడు మన విజయవాడలో మార్కెట్ ఎలా ఉంది? ప్రస్తుతం విజయవాడ మార్కెట్ ఇప్పుడు అందుకుంటుందండి. ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా నిదానంగా అభివృద్ధి చెందుతుంది. గత నెల రోజుల నుంచి మార్కెట్ ఇంప్రూవ్ అయింది. మా అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫిబ్రవరి నుంచి మార్కెట్ చాలా బాగుంటుందని ఊహిస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షో ఇక్కడ ఏ కన్వెన్షన్ లో పెడతానికి ఉద్దేశం ఏంటంటేనండి, జనరల్ గా పబ్లిక్ ప్రాపర్టీ కొనాలంటే చాలా చాలా ప్లేస్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మన విజయవాడలో ఉన్న 10 kilometers సరౌండింగ్ మొత్తం లో ఉన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొత్తం చేసే బిల్డర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ 52 స్టాల్స్ లో పెడతాం కారణంగా ప్రజలందరూ అక్కడ దూర దూర ప్రాంతాలకు వెళ్లి కష్టపడకుండా ఒకే చాటకు వచ్చి ఎగ్జిబిషన్ రావడం కారణంగా అందరూ కూడా ఎక్కడెక్కడ ఏం కొనుక్కోవాలో చూసుకుని కొనుక్కోవడం అనేది చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్. అందుకనే మేము ఈ ప్రాపర్టీ షో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.
హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? యా ఫైన్. యా సార్, ఇప్పుడు మన క్రీడాయి ప్రాపర్టీ షో జరగబోతుంది కదా, సో ఈ క్రీడాయి ప్రాపర్టీ షోలో మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కి? ఈ ప్రాపర్టీ షోలో కస్టమర్ వచ్చి ప్రతి స్టాల్ లో గనుక విజిట్ చేసి వాళ్ళు గనక ఒక హౌస్ గానీ ఒక ఫ్లాట్ ని గానీ కొనడానికి ప్రయత్నం చేసినట్టయితే 2 కాసుల బంగారాన్ని కూడా వాళ్ళకి ప్రెజెంట్ చేయడానికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఎందుకని విజయవాడలోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ విజయవాడలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే కొత్త రాజధాని, ప్రపంచంలోనే మంచిగా నిర్మాణం కాబోతున్నటువంటి రాజధాని, రాబోయే 5 సంవత్సరాలకు కూడా బాగా గ్రోత్ అవుతుందన్న ఉద్దేశంతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కొనుక్కునే దానికి మించి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ ఆదరణ దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలు తిరిగే లేని విధంగా అన్ని విధాల పర్ఫెక్ట్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ స్పెషాలిటీ. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో బెస్ట్ ఏదంటే ఫస్ట్ వినిపించే మాట మోకిలా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా. మోకిలా అంటే నిఖిలా అనేంతగా ఇక్కడ పలు ఐకానిక్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్ గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి, మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకు సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. 2024 సంవత్సరం రియాలిటీ రంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్సిటీ సంస్థ మాత్రం తగ్గేదేలే అన్న విధంగా దూసుకెళ్లిపోయింది. రాయల్ పెవిలియన్ పనులు రికార్డ్ వేగంతో కొనసాగించారు. టఫ్ కండిషన్స్ లోనూ ఇటు సేల్స్ పరంగాను అటు కన్స్ట్రక్షన్ పరంగాను సాటిస్ఫాక్టరీగా ఉండడం ఎన్సీడీకి మాత్రం సాధ్యమయ్యే విషయం. ఎన్సీడీ సంస్థ అధినేత శ్రీనివాస్ గారి విజనరీ అండ్ లీడర్షిప్ వల్లే ఇది సాధ్యమైంది. 2025 లో కూడా ఈ విజయ పరంపర కొనసాగేలా ఎన్సీడీ సంస్థ ప్లాన్ చేస్తోంది. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేశామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ ప్రాపర్టీ అట్ పర్ఫెక్ట్ లొకేషన్. రియాలిటీ రంగంలో కస్టమర్ల ఫస్ట్ ప్రయారిటీ ఇది. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో కోర్ ఏరియాలో ప్రాపర్టీ అంటే కొంచెం రేర్ అనే చెప్పాలి. ఒకవేళ దొరికినా కొన్ని చాయిస్ లో రాజీ పడక తప్పదు. కానీ ప్రతి ఒక్క విషయంలో అవుట్ స్టాండింగ్ అనిపించేలా ఉండడం అంటే సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించుంటే ప్రణవ గ్రూప్ అటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రణవ గ్రూప్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈస్ట్ క్రెస్ట్ 9 ఫ్లోర్స్ తో 99 ప్రీమియం అపార్ట్మెంట్స్ తో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్,
లావిష్నెస్ కు ఐకాన్ గా ఉండే ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది ప్రణవ గ్రూప్. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ప్రాజెక్ట్స్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొక్కటి సాటి అనేంత గ్రాండ్ గా ప్రాజెక్టులను డిజైన్ చేసి వాటిని కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా తీర్చిదిద్దడం ప్రణవ స్పెషాలిటీ. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో లెట్స్ టాక్ అబౌట్ ఈస్ట్ క్రెస్ట్ సార్. ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్పండి. హస్తినాపూర్ లో మన ప్రాజెక్ట్ వచ్చి ఈస్ట్ క్రెస్ట్. ఇట్స్ 9 floors హైరైజ్ బిల్డింగ్. సో it's like a affordable and economy mid segment. It's like it's good, but still we are not compromising anything actually. We are giving them the best experience, best products and best materials what we are trying to use it for that. Akkada kuda good response unandi. I think మనం ఇప్పుడు almost 8th floor పడుతుంది structure. Yeah, when is the handover sir? We are aiming to next 1 year లో అయిపోతుంది finishes. Okay. 1.5 year లో will complete the handover కూడా అవుతుంది actually దానికి సంబంధించి. Okay. Yeah. So that is also one of our flagship project in that locality actually. Pranava, which stands for prime. Pranava stands for prime locations. So we take, somehow my brother is so fascinated about coming up with a project where others akkada project cheyotsa ane uhincha లేని ప్లేస్ లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి లొకేషన్ రెలవెన్స్ పెంచాలి అనేది ఒక టైప్ ఆఫ్ యూనిక్ అంబిషన్ హీ హ్యాస్. అండ్ ఐ థింక్ నేచర్ ఆల్సో సపోర్టింగ్ us for that. In that circumstances also supporting and the market is supporting us. So ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నార్మల్ గా ప్రణవ చేసే ప్రాజెక్ట్స్ ఇవి కూడా ప్రైమ్ లొకేషన్స్ లో ఉంటాయండి. అందుకే సక్సెస్ అవుతున్నాయి మోస్ట్లీ 99%. బికాస్ ఫర్ ఎనీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లొకేషన్ ఇస్ ద కింగ్. కరెక్ట్. సో ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా గానీ ఆ లొకేషన్ అనేది చాలా డిటర్మైన్ చేస్తుంది మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో ఐ థింక్ వీ ట్రై టు చూస్ ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్స్. ఈస్ట్ క్రెస్ట్ ప్రాజెక్ట్ ఆవరణలో లేటెస్ట్ గా ప్రణవ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులతో మహాపడి పూజ నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం వేలాది మంది స్వాముల సరణు ఘోష నడుమ ఈ కార్యక్రమం జరిగింది. ప్రణవ కస్టమర్లు, అభిమానులు, బంధుమిత్రులు భారీగా హాజరయ్యారు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఏడుకొండలవాడ వెంకటరమణ భక్తవత్సల భాగవత ప్రియ గత సంవత్సరం జ్ఞాపకాల పుస్తకం, కొత్త సంవత్సరం కోటి యాసల ఆకాంక్షలతో పలికే స్వాగతం. ప్రతి సంవత్సరం వేలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి జీవితంలో తరిగిపోని సంతోషాన్ని నింపే ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలోనే కాదు కస్టమర్ల గుండెల్లోనూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది వాసవి గ్రూప్. ఈ కొత్త సంవత్సరంలో కస్టమర్ల మనసు గెలుచుకునే ప్రాజెక్టులతో వారి ఆదరాభిమానాలు మరింత చూరగొంటామనంటోంది వాసవి సంస్థ. కాలగమనంలో ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాసవి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇది ఈ సంస్థకు మాత్రమే ఉన్న ట్రాక్ రికార్డ్. పండిన చెట్లకే రాడ దెబ్బలు అన్నట్టుగా వాసవి గ్రూప్ పై బురద చల్లేందుకు సోషల్ మీడియా, యూట్యూబ్ లో వేదికగా చేసుకుని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అతి తక్కువ టైంలోనే అవన్నీ నిరాధార ఆరోపణలే అని తేలిపోయాయి. మరోవైపు తప్పుడు ప్రచారంలో పబ్బం గడుపుకోవాలనుకునే వారికి చెక్ పెడుతూ వాసవి సంస్థ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంది. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ డిజిటల్ పేపర్ ఛానల్స్ అనేది న్యూ సెన్స్, నాన్ సెన్స్ చాలా ఎక్కువ అయిపోయింది మన హైదరాబాద్ సిటీలో అండ్ తెలంగాణలో. ప్రతి ఒక్కరు అన్రిజిస్టర్డ్ కంపెనీస్ పెట్టుకోవడము, ఎల్లో జర్నలిజం చేయడము, ఫౌల్ లాంగ్వేజ్, అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, డెవలపర్స్ పైన, బిజినెస్ ఎంటిటీస్ పైన, ఇండివిజువల్స్ పైన వాళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అట్లా అబ్యూజ్ చేసే రైటే లేదండి. దెర్ ఇస్ నో రైట్ ఫర్ దెమ్ టు అబ్యూజ్. ఒక సంస్థ నిలబెట్టి నడిపియాలంటే కనుక మాకు కావచ్చు, వేరే తోటి బిల్డర్లకు కావచ్చు, చాలా కష్టమైన వ్యవహారం.
ఒక ప్లాంట్ తీసుకొని దానికి మేము పర్మిషన్ తెచ్చుకొని దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కస్టమర్ల రెప్యుటేషన్ మేము కాపాడుకుంటూ మేము ఈ రోజు ప్రతి ఒక్క థింగ్స్ ను మేము కేటర్ చేసుకుంటూ ముందుకెళ్లి కస్టమర్ కు ఏ విధంగా మేము బాగా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం, హౌసెస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇవ్వచ్చు, కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీస్ ఏం అడాప్ట్ చేయాలి, ఇటువంటి సబ్జెక్ట్స్ మీద మేము ఫోకస్ చేసే టైంలో ఫాల్స్ న్యూస్ మా మీదనే కాదు వేరే బిల్డర్ల మీద కూడా కానివ్వండి, ఇండివిజువల్ మీద కానివ్వండి, ఇటువంటి ఎల్లో జర్నలిజం, బ్లాక్ మెయిలింగ్, ఎక్స్టార్షన్ ఇటువంటి అన్ని చాలా ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. ఈ రోజు కస్టమర్లందరూ కూడా ఇటువంటి ఫాల్స్ న్యూస్లను, ఫాల్స్ ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లను, ఇటువంటి టైం పాస్ వీడియోలను చాలా వస్తున్నాయి. ఇంతకు ముందు టీవీ ఉండేది. టీవీ ఈజ్ రెగ్యులేటెడ్ కంటెంట్. యూట్యూబ్ అనేది అన్రెగ్యులేటెడ్ ఉంది. అంటే ఏది పడితే అది పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అందులో ఫ్యాక్ట్స్ అనేవి వెరిఫై చేయకుండా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మేము స్ట్రాంగ్ గా గవర్నమెంట్ కూడా మా బిల్డర్స్ తరఫున రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ రెగ్యులేషన్ కావాలి, దానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. బిల్డర్స్ అందరం కూడా నారెడ్కో అండ్ క్రెడై ఇలాంటి మంచి అసోసియేషన్స్ కు 2 మేజర్ అసోసియేషన్స్ అండి. ఈ రోజు మీరు చూస్తే కనుక వీళ్ళకి కూడా మా బిల్డర్స్ అందరి తరఫున ఇటువంటి రిక్వెస్ట్ వాళ్ళ అసోసియేషన్ మేనేజ్మెంట్ కు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించి అందరూ కూడా కలెక్టివ్ గా ఇటువంటి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కు అసోసియేషన్ తరఫున ఇద్దామని మేము అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. మీడియా ఛానల్ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి విజిట్ చేయండి. వీఆర్ అవైలబుల్. మేమే కాదు, ఎవరు కూడా బిల్డర్లు పర్మిషన్ లేదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేపట్టరు. ప్రతి ఒక్కరు కూడా అన్ని నిర్మాణ పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే చేస్తారు. మీరు దయచేసి ఫ్యాక్ట్స్ అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే మీరు ఆర్టికల్ అనేది పబ్లిక్ చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా వాళ్ళు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాటి మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా? We have taken a very stern and serious action on these all subjects related to publishing false reports. The honorable court మాకు డైరెక్షన్స్ ఇచ్చారు, యూట్యూబ్ కు డైరెక్షన్స్ ఇచ్చారు. ఇటువంటి వాళ్ళందరినీ బ్లాక్ చేయమని అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ కంటెంట్ రిమూవ్ చేయమని. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ కోర్ట్ హ్యాస్ ఆనర్డ్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్రేయర్ సేయింగ్ టు బ్లాక్ దిస్ ఆల్ కంటెంట్, డిరగేటరీ కంటెంట్ విచ్ హ్యాస్ బేస్లెస్ అండ్ నో ఫ్యాక్ట్స్ ఇన్ దట్. మాతో పాటుగా వేరే తోటి బిల్డర్లు కూడా కొంతమంది కేసు వేయడం జరుగుతుంది, కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని మేము కోరుకుంటున్నాం. గత ఏడాది కన్నా వచ్చే ఏడాది గ్రాండ్ గా ఉండాలని, లైఫ్ లో ఫుల్ జోష్ రావాలని, నెక్స్ట్ ఎప్పుడు బెస్ట్ అయి ఉండాలని కోరుకుంటాం. డ్రీమ్ హౌస్ విషయంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉంటాయి. కస్టమర్ల నెక్స్ట్ లెవెల్ అంచనాలకు తగ్గట్టు ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ డ్రీమ్ హోమ్ అంటే ఇలా ఉండాలి అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. 2024 లో విజయవంతంగా ప్రయాణం సాగించిన కొన్ని రియాలిటీ కన్స్ట్రక్షన్స్ లో అగ్రస్థానంలో రాధే కన్స్ట్రక్షన్స్ ఉంటుంది. కొత్త సంవత్సరం 2025 లో సరికొత్త ప్రణాళికలతో, కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించేందుకు సిద్ధమైపోయింది. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్లు పరిచయం చేస్తూ లగ్జరీ లివింగ్ కు మరింత గ్లోరియస్ టచ్ ఇచ్చే ప్రాజెక్టులు డిజైన్ చేయడం రాధే కన్స్ట్రక్షన్స్ ను విజేతగా నిలుపుతోంది. అతి తక్కువ టైంలో రియాలిటీ రంగంలో అత్యంత ఆదరణ దక్కించుకున్న సంస్థగా ఎదిగింది. అందుకే కస్టమర్ల ఆదరణతో పాటు రాధే సంస్థను పలు అవార్డులు వరించాయి. రాధే గారు, హాయ్ అండి. నమస్తే. రాధే గారు, సో ఇక్కడ చాలా అవార్డ్స్ కనిపిస్తున్నాయి. సో రీసెంట్ గా తీసుకున్నటువంటి అవార్డు అండి, చాలా ఉన్నాయి ఇందులో జర్నీలో. ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్ అండి. ఇప్పుడు రీసెంట్ గా బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ ను బెస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కింద స్కై కి రాగాకు వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ టైమ్స్. సో దీస్ రికగ్నిషన్స్ వస్తున్నాయి, చాలా వరకు వస్తున్నాయి. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ ది స్పెషలైజేషన్. సో ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాము. విల్ విష్. రాగా కోసం నేను ఒక పెద్ద ట్రయల్ వేస్తున్నాను. నోబడీ ట్రైడ్ ఇన్ ద మార్కెట్. లెట్ us see. I only announce once it's there. All the best for that. రాధే గారు, మీరు ఉస్మాన్ నగర్ కి నడకదారి అంటే 4 కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్లి ఆ ఏరియాకి శంకుస్థాపన చేశారని చెప్పొచ్చు. అండ్ నౌ ఉస్మాన్ నగర్ ఈజ్ లైక్ ఇన్ అ బూమ్. నెక్స్ట్ ఇటువంటి ఇంకో ఏ ఏరియాని మీరు వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఇక్కడ వెస్ట్ సైడ్ కి వస్తానండి. జోన్ బిట్వీన్ పటాన్చెరు అండ్ సంగారెడ్డి. ఈ జోన్ ఇంకా అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. అంటే ఫిక్స్డ్ గా లిస్టెడ్ బిల్డర్స్ ఎవరు రావట్లేదు. బట్ ఇట్ హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్. సౌత్ సైడ్ శంషాబాద్ దగ్గర కూడా దేర్ ఆర్ న్యూ లొకేషన్స్ వేర్ ది మెట్రో ఇస్ గెటింగ్ కనెక్టెడ్ ఆర్ ద రోడ్ నెట్వర్క్ ఇస్ మచ్ బెటర్ విత్ ద న్యూ ఎక్స్ప్రెస్ వేస్. సో ఐ థింక్ శంషాబాద్ ఇస్ వన్ ఏరియా విల్ కమ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్. అండ్ అన్టాప్డ్ ఏరియాస్ అక్కడ చాలా ఉన్నాయండి. దాన్ని అఫోర్డబుల్ గా క్రౌడ్ కి ఎలా తీసుకొద్దాం అనుకున్నారు అనేది మా ప్లాన్ రన్ అవుతుంది. అండ్ హౌ డు వీ డూ ఇట్ అని అంటే ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. అండ్ ఐఎమ్ అ పర్సన్ హూ పుట్స్ థింగ్స్ ఆన్ పేపర్. ప్రతిదీ పేపర్ మీద వేసి నిజంగా
మనకి మనం మోసం చేసుకోకుండా అనలైజ్ చేసుకుంటే వీ హ్యావ్ అ సొల్యూషన్. ఇప్పుడు వెలిమిలా కూడా అలానే వచ్చింది. ఫర్ అస్ కోకాపేట్ అఫోర్డబిలిటీతో పోల్చుకుంటే కొల్లూరు వాజ్ ఈజీ చాయిస్. బట్ నేను కొల్లూరు ఎందుకు మేము అవాయిడ్ చేసుకున్నాము, దట్ ఈస్ బికాస్ జెన్యునిటీ లేదు అక్కడ. దర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ విత్ ది ల్యాండ్, రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. 2 2 BHKs వస్తున్నాయి అక్కడ. థర్డ్లీ లాట్ ఆఫ్ ఐటీ జోన్. ఎక్కడ ఐటీ జోన్ మార్క్ చేశారు అన్నది రియల్ టైం క్రౌడ్కి ఇంకా తెలియదు పూర్తిగా. So then we thought Velimilla is the next absorption zone. Okay. The obvious choice, Velimilla. Then that's when we went all in. Velimilla lone inka maku oka apartment villas compulsory ikkada kavalanunde is because Kokapet Kollur is going to be our next Gachibowli. So obvious choice kinda Velimilla choose చేసుకున్నాం మేము. అక్కడ అప్పుడు ఆ రోజుకి Velimilla status చూస్తే కూడా we hardly had one project which has been announced. They vented at around 1 crore, sub 1 crore into the project. Today we are selling at least about 4.55 crores. 4 times పెరిగింది. 3 to 4 times పెరిగింది, and this is a matter of 3 years. 3 years. And then కోవిడ్ తర్వాత ఈ స్కేల్ 28 acres ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్కి వచ్చింది మాది ఒక్కటే ఉంది సిటీలో. సో దట్స్ ఆల్సో వన్ ఎలిమెంట్. అండ్ టాంజిబుల్లీ క్రౌడ్ ఈస్ ఏబుల్ టు సీ దట్ దెర్ ఇస్ గుడ్ అప్రిసియేషన్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మేము వీ బిన్ సెట్టింగ్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ నగర్ లో కూడా మా ప్రైస్ షీట్ ఈస్ ద బేస్ ఫర్ అదర్ ప్రాజెక్ట్స్. హియర్ ఆల్సో వీ బిన్ సెట్టింగ్ ద ట్రెండ్. వన్స్ మెయిన్ రిజిస్టర్డ్ బిల్డర్స్ ఆర్ ఫాలోయింగ్ us, that looks like we are doing some good work. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. అందరిలోనూ కొత్త జోష్ మొదలైపోయింది. కానీ ఈ కొత్త సంవత్సరం సంతోషం ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలమి ఎస్టేట్స్ కస్టమర్లకు మాత్రం ముందే వచ్చేసింది. హైదరాబాద్ సిటీలో ఐటీ సెక్టర్ ఫేవరెట్ ప్లేస్ అయినటువంటి కోకాపేట్ లో పౌలమి ఎస్టేట్స్ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతేని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. అత్యంత ఆత్మీయ వాతావరణంలో రీసెంట్ గా కస్టమర్లకు ప్రాపర్టీస్ ని హ్యాండ్ ఓవర్ కూడా చేసింది. కాలగర్భంలో కలిసే ప్రతి సంవత్సరం కొన్ని మధురానుభూతులు మిగులుస్తుంది. అలా 2024 సంవత్సరం అవాంతే కస్టమర్ల జీవితాల్లో మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోయేలా పౌలోమి ఎస్టేట్స్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ ను నిర్వహించింది. కొత్త సంవత్సరం 2025లో ప్రెస్టీజియస్ క్రేజీ ప్రాజెక్టులతో కస్టమర్లను ఆకట్టుకునేలా పౌలోమి ఎస్టేట్స్ ప్లాన్ చేసింది. త్వరలో సిటీలోని సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్ ఏరియాస్ లో ప్రాజెక్టులు లాంచ్ అయినుంది. దీంతో పాటు బెంగళూరు సిటీలో ఇటీవలే ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ సంవత్సరం గార్డెన్ సిటీలో మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రశాంత్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో హౌ ఇస్ ఇట్ సార్, మీ బేబీని అలా చక్కగా కోకాపేట్ లో చాలా ఫాస్ట్ గా చాలా క్విక్ గా సేల్స్ చేసేసి ఈ రోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది No, it's a very happy event and today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and ఇప్పుడు 3.5 years తర్వాత seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction అండి. చాలా బాగా వచ్చింది సార్, బయట లుక్ అది కూడా బ్యూటిఫుల్ అన్నమాట. Thank you very much. We've done it with a lot of passion అండి. I have taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. Yeah. So అవాంతే ఎలా రావాలనుకున్నారో అదే విధంగా వచ్చిందా ఇప్పుడు అవుట్కమ్ మీరు చూసినప్పుడు? Almost, I think we have slightly upgraded also. In fact, if you actually look at the clubhouse interiors, మనం envisage చేసిన 3.5 years back ki ippatiki we've actually upgraded a little bit. But I think overall the scheme, the external has really come out very beautifully. So I'm quite excited to launch this project today and looking forward to many more good projects in future. What is the next project? Ee area lo cheyabothunnaru? We are planning 2 very big projects in Hyderabad now. I think that will happen in the first quarter of 25 only. Okay. One coming up in Madinaguda, Miyapur, which is about 24 acres, mid-budget project. We're just waiting permissions. I think hopefully if all goes well, we'll launch it in the first quarter. We are also in the planning stages for another large project in Madhapur, in the CBD of Madhapur, and I think that we'll announce shortly once we are ready for permissions. Thank you very much. పౌలోమి అవాంతే మొదలైనప్పటి నుంచి కూడా బే విండో కంపెనీ వాళ్ళు దే హావ్ బీన్ విత్ us. ఇన్వైటింగ్ రాజశేఖర్ గారు ఫ్రమ్ బే విండో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ ఎ ప్రెజెంటేషన్. సో నమస్కారం అందరికి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మేనేజ్మెంట్ ఆఫ్ పౌలోమి, ప్రశాంత్ గారు అండ్ టీమ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. బే విండో అనేది మాకు ఒక సంస్థ కాకుండా మాకు ఒక కుటుంబం లాంటిది. ఎలాగైతే పౌలోమి ఒక కుటుంబమో మా బే విండో కూడా ఒక కుటుంబం. ఎలాగైతే మనం ఇల్లు కొలి దాంట్లో ఉండాలనుకుంటామో అలాగే ఫర్నిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ హోమ్. బే విండో వీ హ్యాడ్ 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ ఫర్నిచర్ ఇండస్ట్రీ. వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్. మా ఫౌండర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒకటే ఒక కోరిక ఏంటంటే డిజైనర్ ఫర్నిచర్ అనేది ఇండియాలో
యాక్సెసిబుల్గా ఉండాలి అన్ని తరగతుల వారికి. దట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ బే విండో. ఆ డిజైనర్ ఫర్నిచర్ని యాక్సెసిబుల్ చేయడానికే మా ఈ యొక్క ప్రయత్నం. అండ్ స్పెషల్లీ పౌలోమి వారి గురించి వీ హ్యావ్ కేటగరైజ్ 3 packages: సిగ్నేచర్, ర్యాప్సోడీ, మాఎస్ట్రో. మీ లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, గెస్ట్ రూమ్, చిల్డ్రన్స్ రూమ్, బెడ్రూమ్, ఎవ్రీ ప్లేస్కి ఎంత అవుతుంది? స్టార్ట్స్ at 5 lakhs, goes up to 10 lakhs. You can choose your design. Make Bay Window your partner for a journey of life lived better. Thank you. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అంతా ఎంతో ఉత్సాహంతో రెడీ అయిపోయారు. కొందరు పార్టీలతో చిల్లైతే ఇంకొందరు రిసార్ట్ లో సెలబ్రేషన్స్ కు సిద్దమైపోయారు. ఇలా 1-2 రోజులు కాదు, ప్రతి రోజు పండగే అన్న రీతిలో రిసార్ట్ స్టైల్లో హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ స్టైల్ అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. హ్యాపీనెస్ కు పీస్ ఆఫ్ మైండ్ యాడ్ చేస్తూ రేపటి ఆపర్చునిటీస్ ని ఈ రోజే సొంతం చేసుకునేలా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్ కు మాక్సిమం బెనిఫిట్ దక్కేలా చేయడంతో పాటు మరెక్కడ ఉండని అట్రాక్షన్స్ అందించడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ స్ట్రాటజీ. అందుకే మిడ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులకు సూపర్ రెస్పాన్స్ లభించింది. 2024 లో ఈస్ట్ హైదరాబాద్ లో వరంగల్ హైవే పై మోస్ట్ అట్రాక్టివ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రాజెక్టులే నిలిచాయి. ఈ ఏరియాలో జేఎస్ఆర్ సంస్థ 4 మెగా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి కస్టమర్ కు మరింత భరోసా లభించేలా ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో అందుబాటు ధరల్లో ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్ల చాయిస్ కు తగినట్టు పలు ప్రాజెక్టు ధర అభిమానాలు సొంతం చేసుకుంది. సార్, ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, బోత్ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వాళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళు లేనిదే లేదు అసలు. పెద్ద పెద్ద సైంటిస్టులు గానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్ తో పాటు ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటీస్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, సముద్రం దగ్గర కాబట్టి. ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దో ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. యమునా నది గానీ ఆ ఢిల్లీలో మనం వెళ్ళినట్లయితే ఒక 10 to 15 minutes మనకు లెన్స్ అడ్జస్ట్ కావసలు ఆ పొల్యూషన్ కి. 15 minutes తర్వాత మాస్క్ తీస్తే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని, ఎన్ఆర్ఐస్ గానీ మన ఇండియాలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా గానీ వీళ్ళందరూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్ లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్ లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్ లో మీరు కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ సఫిషియెంట్ గా ఉన్నాయి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫుల్ ఉన్నాయి కాబట్టి, రెవెన్యూ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఎన్ఆర్ఐస్ అయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 5 సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి మా ఎన్ఆర్ఐ సోదరులకు గానీ, అలానే మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా మేము ఇది ఒక పిలుపునిస్తున్నాం. మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి, మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ తోటి ఇచ్చి మంచి హాస్పిటాలిటీ, మంచి సర్వీసెస్ తో పాటు మంచి ల్యాండ్స్ ని గానీ, మంచి ప్లాట్స్ ని మీకు అందిస్తామని నేను సుజన్ మీడియా రియల్ సిటీ తరపున నేను తెలియజేసుకున్నాను. తప్పకుండా మీరు ఇలా వచ్చి ఒకసారి మా సన్ సిటీని కూడా విజిట్ చేయండి. మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీకు చూసిన తర్వాత మీరు ఆలోచించండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమం. మరొకసారి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్ గా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.